గణపతి కాంప్లెక్స్. ఈ అప్పులోళ్ళు. హలో, ఎవరా డబ్బులు ఎప్పుడు ఇస్తావురా? పారిపోతామా? ఉన్నప్పుడు ఇస్తాం. ఈ మాట 10 ఏళ్ళ నుంచి చెప్తున్నా. ఇంకో 10 ఏళ్ళైనా అదే చెప్తాను రా, ఎందుకంటే ఒకే మాట మీద నిలబడే వ్యక్తిని నేను. సరే కానీ ఒక వారంలో డబ్బులు అయిపోతే ఏమవుద్దో తెలుసా? వారం అయిపోద్ది, ఇంకో వారం మొదలవుద్ది, అంతే కదా. ఓ విషయం గుర్తుపెట్టుకో, నాకు హీరో దొరికాడు, ఆడికి ఎలాగైనా సరే మబ్బేసి నీకు ఇవ్వాల్సిన డబ్బు మొఖాన కొట్టేతను. అర్థమైందా? అర్థమైంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకో, ఏంటది? డబ్బులు ఊరికే రావు, పని పెట్టే అడగ్గానే ఇస్తారు. మా దగ్గర ఉన్నప్పుడు ఇస్తాం. ఏం చేస్తాం? ఈ పొట్టోడికి ఎలాగైనా మంచి కాపీ కథ చెప్పి 10 లక్షలు డబ్బులు కొట్టేద్దాం అనుకుంటే కథ చెప్పేటప్పుడు మధ్యలో దొరికిపోతున్నాను, లేదా ఈ మహేంద్ర గారు దొరికిచ్చేస్తున్నాడు. ఏం చేయాలబ్బా డబ్బుల కోసం? నైట్ రూమ్ లో ఎక్కడికి వెళ్ళా? మంచి కథ రాయాలని మంచి థాట్ కోసం బయటికి వెళ్ళాను. థాట్ కోసం వెళ్ళవా, థియేటర్ కోసం వెళ్ళవా? కానీ నెగిటివ్ థాట్స్ స్ప్రెడ్ చేయదురా అసలు. నీకు నెగిటివ్ థాట్స్ రావేంటి? రావురా. నీకు విషయం తెలుసా, నాకు కరోనా పాజిటివ్ వచ్చినా అందులో పాజిటివ్ ఉందని చెప్పి చాలా పాజిటివ్ గా తీసుకున్న మనిషిగా నేను. అబ్బో సర్లే కానీ నైట్ రూమ్ లో పాయసం ఉండవు, మంచి చక్కెర తక్కువ ఉప్పు ఎక్కువ ఉందేంట్రా? ఓరని అబ్బా, నేను ఉప్మా వండాను, కాకపోతే కొంచెం నీళ్ళు ఎక్కువే అంతే. అది ఉప్మానా? నాకు ఇప్పుడు అర్థమైందిలే. ఏమని? నీకు రాయడం కంటే చేయడం కూడా రాదని. అంటే వీసా లేకుండా విదేశాల్లో పడతావు యాదవ. సరే కానీ బోర్ కొడుతుంది, సినిమాకి వెళ్దాం. ఏదైనా మంచి కొత్త సినిమా రిలీజ్ ఉంటే చెప్పు. ఈ మధ్య రిలీజ్ల కన్నా రీ రిలీజ్ ఎక్కువైపోయారా? రీ రిలీజ్కే వెళ్దాం. రీ రిలీజ్ కి వెళ్ళేంత గలీజ్ పని నేను చేయలే గానీ ఇవాళ నైట్ ఎలాగైనా మనం మంది వేయాలి. మంది వేయాలంటే మన ఆవిడ కూడా మొబ్బే వేయాలి. నాకు కావాల్సింది ప్రాసలు కాదు, పైసలు. పైసలు కావాలంటే ఆ పొట్టుడు రావాల్సింది. పతితానికి అదే ఎప్పుడు వస్తాడో ఏంటో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. హాయ్ బ్రో. బ్రో కొత్త కళ్ళజోడా? ఈ కళ్ళజోడు పెట్టుకుంటే నువ్వు నాగార్జునలో ఉన్నావని ఎవరైనా చెప్పారా? లేదు బ్రో. ఉంటే చెప్పేవాళ్ళు. కాదు బ్రో, ఈ కళ్ళజోడు పెట్టుకుంటే చిరంజీవిలో ఉన్నవారు ఎవరైనా చెప్పారా? చెప్పారు బ్రో. నీ కంటా ప్రశ్న చెప్పించుకొని చెప్పు. అంటే నీ స్పెషల్ హీరో అంటారా అయితే? బ్రో ఇది ఏం టైమింగ్ బ్రో? ఏమైంది బ్రో? ఇందాకే మా వాడు మిమ్మల్ని తలుచుకున్నాడు. ఏమని? ఎదవని. తప్ప నోటికొచ్చినట్టు మాట్లాడదు, అర్థమైందా? మీరేం పట్టించుకోండి బ్రో ఇవన్నీ. బ్రో మా ఇంట్లో వాళ్ళు బాగా ఫీల్ అవుతున్నారు బ్రో. మిమ్మల్ని కన్నందుకా? కాదు బ్రో, హైదరాబాద్కి వచ్చి ఇన్ని రోజులు అవుతుంది, ఇంకా సినిమా తీస్తలేనని. అలా అయితే వీళ్ళమ్మ ఎంత ఫీల్ అవ్వాలి? ఒక విషయం గుర్తుపెట్టుకో బ్రో, సినిమా చేయడం అంటే కర్రీ చేసినంత ఈజీ కాదు. ఈజీ కాదు. ప్రతి దానికి గెలుపుతా ఉంటావా బ్రో? వీడు అలా అంటాడు కానీ నీకోసం నేను మంచి కథ రాశాను తెలుసా? నమ్మొచ్చా? నమ్మచ్చానా? ధోని కోహ్లీని అనుమానించాడా? లేదు. రామ్ చరణ్ చిరంజీవిని అనుమానించాడా? లేదు. వీడు నన్ను అనుమానించాడా? చాలా సార్లు. అయ్యో బాబు, మిత్రద్రోహుడు. మీరు నన్ను అనుమానిస్తున్నారా? అలాగా బ్రో, నేను ఏదో జోక్ అన్నా. జోగ్గా నలగలే. నా కోసం ఏదో కథ రాస్తున్నావు కదా, ఇంతకా కథ ఏంటి? ఆ జోనర్ ఏంటి బ్రో? సోషల్ ఫ్యాంటసీ, డ్రామా, యాక్షన్, థ్రిల్లర్, క్రికెటర్, మిల్లర్. ఆయన ఎందుకు వచ్చాడు బ్రో? గెస్ట్. అబ్బా, మన సినిమాలో క్రికెటర్ గెస్ట్ గా తెచ్చావంటే నువ్వు సూపర్ బ్రో. థ్యాంక్స్ బ్రో. థ్యాంక్ యూ బ్రో. నువ్వేం చేస్తావో తెలీదు, మన సినిమా ఒక రేసు గుర్రం అంతా సూపర్ హిట్ అవ్వాలి బ్రో. ప్రతిసారి నీతో ఇదే ప్రాబ్లం బ్రో. రేసు గుర్రం సూపర్ హిట్. సూపర్ హిట్ అని ఎవరు చెప్పారు నీకు? జనాలు చెప్పారు. మనం ఇక్కడ జనాన్ని కాదు ధనాన్ని నమ్మాలి. వాడు అడిగిన దానికి నువ్వు చెప్పిన దానికి ఏం సంబంధం ఉందా? కత్తికి ఈడు బొచ్చుకు ఉన్నంత సంబంధం ఉంది. అడిగి బొచ్చే లేదు కదా. అందులో మిస్టేక్స్ ఏమున్నాయి సార్? ఎందుకు లేవు సార్? ఫస్ట్ మిస్టేక్ చెప్పనా? మన విలన్ శివారెడ్డి గారికి గుండెపోటు వస్తే కనుక మన హీరో అక్కడికి వెళ్ళి గుండె మీద 2 గుద్దులు బతికి చేస్తాడు. అంటే ఏంటి సార్ నాకు అర్థం కాదు. డాక్టర్లు, మిషన్లు, నర్సులు, పర్సులు ఇవన్నీ వేస్తా. ఈ విషయం జనాలకు తెలిస్తే కనుక గుండెకు సంబంధించిన వ్యాధులు ఉన్న రోగులు మొత్తం రేపు పొద్దున లక్కీ వాళ్ళ ఇంటి కాడ క్యూ కడతారండి. క్యూ కడతారు. రాత్రి 3 పెద్దలు ఆలోచించేది. సార్ అంతెందుకు సార్, ఎక్కడైనా లాలీపాప్లు తింటే షుగర్ వస్తుంది కానీ 6 ప్యాక్ ఎక్కడైనా వస్తుందా? మన హీరోకి ఎందుకు వస్తుంది అని అడుగుతా ఉన్నా నేను. కదా. ఇలా అయితే రేపు పొద్దున జిమ్లు అందరూ మానేసేసి లాలీపాప్లు తినుకుంటూ 6 ప్యాక్లు పెంచాలని చూస్తారు, షుగర్లు వచ్చి చచ్చిపోతారు. ఎవరిది రెస్పాన్సిబిలిటీ? సార్ నేను లాలీపాప్ ట్రై చేస్తాను. ఓరమై, మన విలన్లు కొన్ని 100 కోట్లు ఖర్చు పెట్టి బెటాలియన్ మెయింటైన్ చేస్తా ఉంటే కనుక మన కిల్బిల్ పాండే గారు వచ్చేసి సామ్రాజ్యాన్ని మొత్తం కూల్చేస్తాడు. ఇది ఎక్కడ న్యాయం అని అడుగుతాను. అంటే ఇక్కడ మీరు విలన్కి ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. అంతెందుకు సార్, ఈ సినిమాలో బ్రహ్మానందం గారి క్యారెక్టర్ పేరేంటి? కిల్మిల్ పాండే. ఏంటది? ఎంత దారుణం చెప్పు. ఆయన విలన్లని 6, 4 కొట్టినట్టు కొడితే గనక కిల్విల్ పాండే ఏంటి? హార్దిక్ పాండ్యాను, కృణాల్ పాండ్యాను పెట్టొచ్చు కదా. ఆర్థిక పరిస్థితి బాలేదేమో సార్. నీదే? వాళ్ళది. ఇంకో మెయిన్ సాంగ్ ఉంటుంది సార్, దయచేసి నేను నిజంగా చాలా డిసప్పాయింట్ అయ్యా లిరిక్స్ ని. దయచేసి ఆ పాట ఏంటంటే, సినిమా చూపిస్తామా నీకు, సినిమా చూపిస్తామా. మేము సినిమా చూడడానికి వచ్చాం.
అవును కదా. అంటే దానికి కూడా టికెట్ కట్టాలి మేము. కరెక్టే సార్, ఈ లాజిక్ మర్చిపోయా నేను. క్రియేటివ్ థాట్స్ మాలాంటి క్రియేటివ్ డైరెక్టర్లకే వస్తాయి సార్, అందరికీ రావు. ఊరకనే గణపతి కాంప్లెక్స్ దగ్గర తిరగం మేము. మరి ఇన్ని మిస్టేక్ సూపర్ హిట్ అంటే కుదరదు. కానీ మీలాంటి ఇంటెలిజెంట్లు ఇన్ని అంత ఇంటెలిజెంట్ కాబట్టి ఈ సినిమాలో నేను ఇంకొక మేజర్ మిస్టేక్ గమనించా తెలుసా? ఏంటి సార్ అది? ఈ సినిమాలో మన హీరో పెద్ద పెద్ద గుండాలని పెద్ద పెద్ద విలన్ని కొడతారు కదా, అలాంటి స్ట్రాంగ్ గా ఉన్న మన హీరో ఒక లిఫ్ట్ సీన్ లో లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవగానే గజగజగజగజగజగజగజ వణికిపోతాడు. ఉంటది. ఓసీ ఎక్కువైతే ఇలాంటి మాటలే వస్తాయి. దద్ద పెదవని నోరు మూసుకో. చెప్పండి సార్, మీరు ఇవన్నీ మిస్టేక్స్ కాదని అడుగుతున్నా నేను. మిస్టేక్స్ సార్, మీలాంటి ఇంటెలిజెంట్లు చెప్పారంటే ఖచ్చితంగా మిస్టేక్సే. మరి మీరు ఏదైనా నా కోసం ఒక మిస్టేక్స్ లేని ఒక మంచి కథ చెప్పొచ్చు కదా. చెప్తాను బ్రో, ఇది మామూలు కథ కాదు. గట్టిగా మాట్లాడితే అసలు కథే కాదు. మనల్ని నమ్ముకుంటే ఇటుకుంటే జీవితం. ఏంట్రా కథ చెప్పేటప్పుడు ప్రతిసారి నువ్వు? బ్రో అదంతా ఎందుకు బ్రో, మీరు కథ చెప్పండి. అది కాదు బ్రో, ఫ్లో డిస్టర్బ్ చేస్తే నెరేషన్ స్లో అవుతుంది. అది కూడా కరెక్టే సార్, మీరు చెప్పండి. కథ చెప్తాను వినండి. ఇది మామూలు కథ కాదు. ముగ్గురు తమ్ముళ్ళ కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన ఒక త్యాగమూర్తి కథ. బ్రదర్ సెంటిమెంట్, గుడ్ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఏంటి బ్రో? చిన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడంతో తమ్ముళ్ళ బాధ్యతను భుజాన వేసుకుంటాడు ఆ అన్నయ్య. ఒరే, ఈడు జూనియర్ ఆర్టిస్ట్ కి ఎక్కువ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ తక్కువ. బ్రో బ్రో నెక్స్ట్ ఏంటి బ్రో? నెక్స్ట్ ఏమవుతుందంటే ఆ అన్నయ్య ఆ పని ఈ పని చేస్తూ తమ్ములకు ఏ పని చెప్పుకోకుండా కష్టపడి చిన్నప్పటి నుంచి చదివిస్తాడు. సూపర్, వాట్ ఏ బ్రదర్ లవ్ స్టోరీ బ్రో. Yes. తర్వాత ఏంటి బ్రో? అలా అన్నయ్య కష్టపడి చదివించడంతో పెద్ద తమ్ముడు డాక్టర్ అవుతాడు, చిన్న తమ్ముడు పోలీస్ అవుతాడు, మూడో తమ్ముడు లాయర్ అవుతాడు కదా. కాదు బ్రో, అలా అయితే కనుక చట్టాన్ని వాళ్ళింట్లోనే చుట్టంగా పెట్టుకుంటారని నలుగురు అనుకుంటారని చెప్పేసి మూడో తమ్ముడు హోటల్లో సర్వర్ అవుతాడు. అనుకుంటే ఇడు సర్వర్ అవుతాడు. వాడు సర్వర్ అయినా సరే మనం సర్వే అవ్వడం ఇంపార్టెంట్. సర్వర్ ఎందుకు అవుతాడు బ్రో? అది వాళ్ళ అన్న ఒక్కడే చిన్నప్పటి నుంచి కష్టపడి పనిచేస్తుండతో అది చూసిన పెద్ద తమ్ముడు బాధపడలేక వాళ్ళ అన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్నయ్య నువ్వు ఒక్కనివే కష్టపడి పనిచేస్తే నాకు చాలా ఇబ్బందిగా ఉంది, నాకు చదువు అవ్వట్లేదు అని చెప్పేసి అతను కూడా వాళ్ళ అన్నయ్యతో పాటు పనికి వెళ్తాడు బ్రో. వావ్, కథ మొత్తం సెంటిమెంటా? కాదు, ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. అది ఎప్పుడు వస్తుంది? నువ్వు మూసుకుంటే వత్తది బ్రో మీరు చెప్పండి బ్రో. ఆ తర్వాత కట్ చేస్తే తన ఫ్రెండ్ కూతురికి ఎన్ని సంబంధాలు చూస్తున్నా పెళ్లి సెట్ అవ్వలేదని చెప్పి బాధపడుతూ ఉంటాడు. ఏ అమ్మాయి బాగుండదా? అమ్మాయి కుందన బొమ్మ. మరి పెళ్ళి ఎందుకు అవట్లేదు అమ్మా? ఆవిడ జాతకంలో కుజదోషం ఉందమ్మా. అయ్యా పోయి పెట్టే కదా ఫిట్టింగ్. ఇప్పుడు అమ్మాయికి పెళ్లి కావట్లేదని సన్యాసం తీసుకోవడానికి హిమాలయాలకు వెళ్తుందా? లేదు, తన ఫ్రెండ్ కూతురికి ఆ దోషం ఉందని తెలుసుకున్న ఆ అన్నయ్య ఆ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి యాగాలు చేసి పూజలు చేసి దోషాన్ని పొగడతాడా? లేదు బ్రో, ఒరే ఫ్రెండ్ పెట్టరానే మూఢనమ్మకాలకు ఎండు అని చెప్పేసి ఒక అద్భుతమైన డైలాగ్ చెప్పేసి ఆ అమ్మాయిని తన ఇంటి కోడలుగా చేసుకుంటాడు. అద్భుతమైన డైలాగ్ ఏంటి బ్రో అది? చూడు చంద్రం, నక్కతో ఒక తొక్కితే శుభం, పిల్లులు ఎదురొస్తే అశుభం అంటారు. అలాంటప్పుడు ఇంట్లో నక్కల్ని పెంచుకోవచ్చు కదా, ఈ పిల్లుల్ని కుక్కల్ని ఎందుకు పెంచుకుంటారు అని డైలాగ్ చెప్పేస్తా. డైలాగ్ నచ్చలేదు, ఏడుతున్నాడు. బ్రో ఏమైంది? ఈ డైలాగ్ వింటుంటే నాకు మా అన్నయ్య గుర్తొచ్చాడు బ్రో. ఇది కాలాన్ని గుర్తొస్తున్నాడు కానీ ఇది మా అన్నయ్యని గుర్తు రావట్లేదు. చెప్పు తీసుకొని కొడతా. మోస్ట్ ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతున్నావు. అవును బ్రో, బ్రదర్ సెంటిమెంట్ కదా, ఏడిపించేస్తున్నావు బ్రో. మనం అంతే, డెప్త్ ఎక్కువ ఉంటది, డెప్త్ ఎక్కువ ఉంటది. చెప్పు బ్రో నెక్స్ట్ ఏంటి? కట్ చేస్తే అలా తన పోలీస్ తమ్ముడికి ఆ ఫ్రెండ్ కూతురు నుంచి మాంగళ్యం దందునామేనా మమ జీవన హేతునా కన్నే ముత్రామి నోమయ ఏదో చెప్పేసి మొత్తానికి పెళ్లి చేస్తాడు. కట్ చేస్తే బ్రో ప్రతిసారి కట్ చేస్తే ఎందుకంటున్నావు బ్రో? నేను ఒకప్పుడు ట్రైలర్ షాప్ లో పనిచేసేవాళ్ళ, లేకపోతే డైరెక్టర్ నెరేట్ చేసినప్పుడు కట్ చేస్తేనే అంటాడు. ఆ మాత్రం తెలీదా? ఒకసారి షూటింగ్ దొంగతనంగా చూస్తే నాకు తెలియలేదు. బ్రో ఆ పెద్ద తమ్ముడికి లవ్ స్టోరీ ఏం లేదా? ఎందుకు లేదు? ఆ పెద్ద తమ్ముడు చిన్నప్పుడే ఒక క్యూట్ అమ్మాయిని క్యూట్ గా లవ్ చేస్తాడు. కట్ చేస్తే అనుకోకుండా కొన్ని కారణాల వల్ల ఆ అమ్మాయి ఫ్యామిలీ సిటీకి వెళ్ళిపోతుంది. మళ్ళీ కట్ చేస్తే అదే ఇంటికి ఈ పెద్ద తమ్ముడు డ్రైవర్ గా వెళ్తాడు. చిన్నప్పుడు తన క్యూట్ గా లవ్ చేసిన అమ్మాయిని చూడగానే మన హీరో మొదలు ఒక చిన్న మెలోడీ సాంగ్ మోగుతుంది. సాంగ్? ఏ సాంగ్ బ్రో అది? నీలి నింగిలో నిండు జాబిలి, నువ్వు కావాలి నవ్వు కావాలి, కలహంసలాగా రావే కలన్నీ తీర్చిపోవే, నా ప్రేమ జత నీవే శృతి నీవే, నీలి నింగిలో నిండు జాబిలి, నువ్వు రావాలి నవ్వు కావాలి, వరుసలు ఏంటి? నీలి నింగిలో నిండు జాబిలి నువ్వు. మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇంతలా హ్యాపీ కొట్టాడు. వాట్ ఏ క్యూట్ మెలోడీ సాంగ్. ఈ సాంగ్ విన్నాక నేను ఎక్కడికో వెళ్ళిపోయా. వెళ్ళి కాదు, ఇది పెళ్లి ట్యూన్ అంటే తెలిస్తే చచ్చిపోతాడు వీడు. ప్రతి దానికి బ్రో ఇంతకీ ఆ పెద్ద తమ్ముడికి లవ్ చేసిన అమ్మాయితో పెళ్లి అవుతుందా? 100% అవుతుంది. అవ్వకపోతే ఒప్పుకుంటావా? అస్సలు ఒప్పుకోను. ఆడియన్స్ ఎందుకంటే ఒప్పుకుంటారా? అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే ఇది చాలా ప్యూర్
ప్యూర్ లవ్ స్టోరీ. కథలో భాగంగానే అనుకున్న ప్రకారం వాళ్ళిద్దరు కూడా పెళ్లి అయిపోతుంది. ఇక మిగిలింది మూడో తమ్ముడు పెళ్ళే. మూడో తమ్ముడికి ఈజీగా పెళ్ళి అవుతుంది లేబ్రో, ఎందుకంటే మన డాక్టర్ కదా. ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. ఏంటి మన సినిమా ట్విస్ట్ కూడా ఉన్నాయా? నాకు కూడా చెప్పలేదు నువ్వు. బ్రో, అద్భుతమైన ట్విస్ట్ ఇక్కడే ఉంది బ్రో. ఏంటి బ్రో ట్విస్ట్? ఆ మూడో తమ్ముడు ప్రేమించిన అమ్మాయిని మూడో తమ్ముడికి ఇచ్చి పెళ్లి చేయాలంటే వాళ్ళ నాన్న ఒక అద్భుతమైన కండిషన్ పెడతాడు. ఇంతకీ ఆ కండిషన్ ఏంటి బ్రో? నా కూతురు నీకు ఇచ్చి పెళ్లి చేయాలంటే కనుక మీ ముగ్గురు అన్నదమ్ముల్ని వదిలేయాలని కండిషన్ పెడతాడు. వద్దు బ్రో, వద్దు బ్రో, వద్దు బ్రో. ఆ ప్రేమించిన అమ్మాయి కోసం ఆ డాక్టర్ ని అన్నదమ్ములని విడదీయొద్దు బ్రో, ప్లీజ్ బ్రో, వద్దు వద్దు వద్దు. ఈ కథలో అన్నయ్య నుంచి ఏ తమ్ముడు కూడా విడిపడు, ఓకేనా? ఒట్టు 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 ఒట్టు. విడిపోడు. థ్యాంక్స్ బ్రో. ఈ సినిమా నాకు చాలా పిచ్చగా నచ్చింది బ్రో. ఈ సినిమాలో నేను హీరోగా లాంచ్ అవుతా లంచ్ కూడా డబ్బులు మిగిలి బ్రో. ఇందులో నేనే హీరో, Okay. నేనే ప్రొడ్యూసర్, Okay. నువ్వు డైరెక్టర్, అతను రైటరు. మనం చేసేద్దాం బ్రో. ఇదిగో అడ్వాన్స్. అడ్వాన్స్ కూడా ఇస్తారు మనకు. బ్రో బ్రో ఇవి కూడా ఎందుకు బ్రో? ఇంత మంచి కథ చెప్పిన తర్వాత నాకు ఈ డబ్బు వద్దు బ్రో, తీసుకో. కరెక్టే, మీ జోయిలో బరువు అవుతాయి. అవును బ్రో, నేను వెళ్ళేసి వస్తా. హీరోయిన్ చూసుకోవాలి, కాస్ట్యూమ్స్, అసిస్టెంట్లు, చాలా పనులు ఉంటాయి. మీరు కథలో ఉండండి, నేను కంటెంట్ లో ఉంటా. బాయ్ బ్రో. ఇదేవడరా ఉండడానికి. ఇదిగో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఓనర్ గారి మోకాన కొట్టు. మొఖాన కొట్టడానికి సరిపోతాయి, మరి మనం ముందు కొట్టడానికే. మందు కొట్టా నా దగ్గర ఉన్నాయిలే కానీ. నాకు డౌట్, ఏంటి? అన్ని అంత ఈజీగా ఎలా మోసం చేస్తున్నారా? జనరల్ నాలెడ్జ్ తోనే. అది నీకు లేదు కదా. అందుకే పేపర్ చదివితే వస్తది, పేపర్ ఇవ్వు. నీకు జనరల్ నాలెడ్జ్ గురించి తెలుసా? జనరల్ గా మనకు నాలెడ్జ్ గురించి తెలియదు, ఇంకా జనరల్ నాలెడ్జ్ గురించి ఏం తెలుస్తుందిరా? ఇంటికి జనరల్ నాలెడ్జ్ ఏ జనరల్ స్టోర్ దొరుకుతుంది? ఇలాంటివి ఎత్తే ఇంకా స్టోరీకే మనం సైలెంట్ గుండు. రోజు రోజుకి పెరుగుతున్న బంగారం ధరలు. ఒరే, బంగారానికి ఇంక డిమాండ్ తగ్గదా? ఒరే, మన దేశంలో బంగారానికి శృంగారానికి అసలు డిమాండ్ తగ్గదురా. నువ్వు చూస్తానే ఉండు, ఇంకో 2 నెలల్లో ఈ మెల్లో చైన్ వేసుకుంటా, లేకపోతే నిద్రపోను. నిద్రపోవాలంటే మెల్లో చైన్ కాదు, వైన్ వేసుకోవాలి. బాబోయ్, అది నిజమే. బంగారం ధర ఇంత పెరగడానికి కారణం ఏంటి? ఆడాలరా, ఆడాళ్ళు. ఇదిగో ఒక విషయం గుర్తుపెట్టుకో. ఏంటది? ఆడవాళ్ళు బంగారానికి దూరంగా ఉండలేరు, మగాళ్ళు బార్లకు దూరంగా ఉండలేరు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే, టైం అయిందిరా, ముడిగా లేదో పత్తాగుదాం.